ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు వైసీపీ అధిష్టానం గట్టి షాక్ ఇచ్చింది. దువ్వాడ శ్రీనివాస్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినట్లు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫారసుల మేరకు వైఎస్ జగన్ ఆదేశాల ప్రకారం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. తాడేపల్లి కేంద్ర కార్యాలయం నుంచి ఈ మేరకు ప్రకటన విడుదలైంది. మరోవైపు అనకాపల్లి జిల్లా అధ్యక్షులుగా గుడివాడ అమర్నాథ్ను, విశాఖపట్నం జిల్లా అధ్యక్షులుగా కేకే రాజును వైఎస్ జగన్ నియమించారు. మరోవైపు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ను తరచూ వివాదాలు వెంటాడుతున్నాయి. భార్యతో విభేదాల నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ చర్చనీయాంశమయ్యారు. ఆ తర్వాత దివ్యల మాధురి వ్యవహారంతో ఇటు మీడియాలోనూ అటు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ అయ్యారు. దువ్వాడ కుటుంబ వ్యవహారం కాస్త సద్దుమణిగిన సమయంలో దివ్యల మాధురితో తిరుమల పర్యటన కేసులో మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన శ్రేణుల ఫిర్యాదుతో మరోసారి దువ్వాడ వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత దువ్వాడ శ్రీనివాస్ డాక్టరేట్ వ్యవహారంతో కూడా ట్రోల్ అయ్యిందనే చెప్పాలి. యూజీసీ అనుమతి లేని యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ తీసుకున్నారంటూ సోషల్ మీడియాలో దువ్వాడ శ్రీనివాస్ను పెద్ద ఎత్తునే ట్రోల్ చేసేశారు. డాక్టరేట్ అంశం ముగిసేలోపు మరో వివాదంలో చిక్కుకున్నారు దువ్వాడ. కరెంట్ బిల్లులు కట్టలేదని దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ నిలిపివేశారు. దీంతో ఆ విద్యుత్ శాఖ అధికారికి దువ్వాడ ఫోన్ చేయడం, ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో ఇటీవల వైరల్ అయ్యాయి. మరోవైపు దువ్వాడ కుటుంబ వివాద సమయంలో వైసీపీ దువ్వాడను టెక్కలి వైసీపీ ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించింది. ఆ బాధ్యతలను పేరాడ తిలక్కి అప్పచెప్పారు. ఇప్పుడు క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ దువ్వాడ శ్రీనివాస్ను ఏకంగా పార్టీ నుంచే సస్పెండ్ చేసేశారు. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన దువ్వాడను ఎమ్మెల్సీగా కొనసాగిస్తారా, లేక ఆ ఎమ్మెల్సీ పదవి నుండి రాజీనామా చేయిస్తారో లేదో వేచి చూడాల్సిన విషయం.